హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్సలం అయికం. మీలో ఎవరైనా కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని ఆఫీస్ తరపున ముఖ్యంగా కువైట్ కానీ ఖత్తర్ కానీ పంపిస్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మీకు రెండు విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెంబర్ 1 వచ్చేసి ఆఫీస్ తరపున పంపిస్తే గన లాభాలేంటి, నష్టాలేంటి. ఇక నెంబర్ 2 వచ్చేసి అతి ముఖ్యమైనది ఏంటంటే గన చాలా మంది లేడీస్ వచ్చేసి ఒకే ఒక కంప్లైంట్ అయితే చేస్తున్నారు. టిక్ టాక్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పెట్టేటటువంటి వీడియోస్ ఏంటంటే గన నేను ఆఫీస్ తరపున వచ్చాను కువైట్కి వచ్చిన తర్వాత వచ్చేసి ఆఫీస్ వాళ్ళు నన్ను ఒక కువైట్ ఇంట్లో వదిలేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఒక 20 రోజులు పనిచేశాను, 25 రోజులు పనిచేశాను. నాకు జీతం ఇవ్వలేదు, మోసం చేశారు. అదేవిధంగా ఆఫీస్ వాళ్ళని అడిగినా కూడా కువైట్ వాళ్ళు డబ్బు ఇవ్వలేదని చెప్పేసి మాకైతే చెబుతూ ఉన్నారని చెప్పేసి బాధపడుతూ వీడియోలు అయితే పెడుతున్నారు కదా. ఈ రెండు విషయాల గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా ఆఫీస్ తరపున కన్నా వచ్చారే అనుకోండి, ఫస్ట్ ఇంట్లోకి అయితే పంపిస్తారు. అక్కడ బాగలేదు, రెండో ఇంట్లోకి పంపిస్తారు, మూడో ఇంట్లోకి పంపిస్తారు. ఈ విధంగా మీకు 3 నెలలు టైం ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైతే బాగుంటుందో అక్కడ వెళ్ళేసి ప్రశాంతంగా పని చేసుకునేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది ఆఫీస్ తరపున రావడం ద్వారా. ఇది ఒక్కటే లాభం. ఇక మైనస్లు ఎన్ని ఉన్నాయి అంటే కన్నా ఇక్కడ నుంచి బాగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక ఆఫీస్ తరపున 10 మంది ఆడవాళ్ళు గన కువైట్ గన వచ్చారే అనుకోండి, ఆ 10 మందిని కలిసేసి ఇళ్ళల్లో అయితే పెడుతూ ఉంటారు కదా. ఎప్పుడైతే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారో మ్యాక్సిమం అంటే కన్నా 1-2 రోజుల్లో తెలిసిపోతుంది ఆ ఇల్లు మంచిదా కాదా అని చెప్పేసి. ఎప్పుడైతే వీళ్ళు ఆఫీస్కు ఫోన్ చేసి ఏమండి మాకు బాగలేదు అది ఇది అని చెప్పగానే మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, లేదమ్మా 2 వారాలు ఓపిక పట్టు, 20 రోజులు ఓపిక పట్టు అని చెప్పేసి మ్యాక్సిమం అంటే కన్నా ఒక 20 రోజుల పాటు అదే ఇంట్లో పని చేసేటట్టు చేస్తారు మన ఆఫీస్ వాళ్ళు. ఇలా చేయించడం వల్ల ఆఫీస్ వాళ్ళకి ఏంటి లాభం అనుకుంటున్నారా? ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక ఇంట్లో పనిచేసేటటువంటి ఆమెకి 90 దినార్ల జీతమే అనుకుందాం. రోజుకి ఎన్ని దినార్లు? 3 దినార్ల ప్రకారం పెట్టుకుంటే కన్నా 90 దినార్లు కదా. 20 రోజులు కన్నా ఒక ఆవిడ కన్నా ఇంట్లో పని చేసిందంటే కన్నా దాదాపుగా ఎంత అయినట్లు అక్కడికి 60 దినార్లు. అలా ఆఫీస్ తరపున ఒక 10 మందే గన 20 రోజులు గన కువైట్ ఇంట్లో గన పని చేస్తే గన ఎంత లాభమో చూడండి. ఆఫీస్ వాళ్ళకి 60 దినార్ల ప్రకారం ఒక 10 మందికి ఎంత? 600 దినార్లు లాభం అయితే వస్తుంది ఆఫీస్ వాళ్ళకి. ఇప్పటి వరకు వచ్చేసి ఆఫీస్ వాళ్ళకు ఏమిటి లాభం అనేది తెలుసుకున్నాం కదా. నిజంగానే మీకు 20 రోజులు లేదంటే కన్నా 20 రోజుల పాటు పని చేస్తే గన కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తులు డబ్బులు ఇస్తారో లేదో కూడా మీకు చెప్తాను. ఎప్పుడైతే కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాని వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, 800 దినార్ల నుంచి 1000 దినార్ల వరకు వీళ్ళ దగ్గర తీసుకొని కువైట్ వాళ్ళ దగ్గర ఒక అగ్రిమెంట్ పేపర్ అయితే రాయించుకుంటారు. 3 నెలల పాటు మీకు టైం అయితే ఉంటుంది. ఈ 3 నెలల్లో ఒకవేళ మీకు పని మనిషి నచ్చకపోయినట్లయితే కనుక వేరొక పని మనిషిని ఇస్తాము. అదే విధంగా అదే అగ్రిమెంట్లోనే మీ దగ్గర 20 రోజులు పనిచేసినా లేదంటే కన్నా 25 రోజులు పనిచేసినా కూడా ఆ డబ్బులు కూడా చెల్లించాలని చెప్పేసి అక్షరాల వాళ్ళు అగ్రిమెంట్లో రాయించుకొని మరి డబ్బులు అయితే తీసుకుంటారు. అయితే మరి మాకు జీతం ఎందుకు ఇవ్వట్లేదు అంటే కనుక ఆఫీస్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, మీరు 1 నెల రోజులు 2 నెలల నుంచి ఉన్నాం కదా, మేము భోజన ఖర్చులు ఇవన్నీ పెడుతున్నాం, రూమ్ రెంట్లు కడుతున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి మీరు డబ్బులు అడగాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ ఆఫీస్ వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు ఆఫీస్ తరపు నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీకు 20 రోజులకు కలిసేసి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 60 దినార్లు వచ్చింది అనుకోండి, మీకు నెల అంతా కూడా వాడు భోజనం పెట్టినా కూడా అయ్యేది ఎంత? 5 దినార్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం కన్నా మనం చూసినట్లయితే కన్నా కువైట్ అతని దగ్గర ఎంత తీసుకుంటున్నాడు? 800 దినార్లు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నా కూడా దాదాపుగా 2 లక్షలకు పైనే. మీకు ఖర్చు ఎంత పెడుతున్నాడు? ఏజెంట్ను మాట్లాడుకొని మీకు మహా అయితే గన ఒక 80,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇండియాలో మీకు ఇక్కడికైతే తీసుకుని వస్తున్నాడు కదా. అంటే అతనికి ఎంత లాభం వస్తున్నది? అక్కడ 1,20,000 రూపాయలు ఒక మనిషి తరపున ఆఫీస్ వాళ్ళకి లాభం అయితే ఉంది ఇక్కడ. మరి 1,20,000 రూపాయలలో ఒక 2 నెలల పాటు మీరు భోజనానికి 2 నెలల పాటు 5,000 లెక్క పెట్టుకున్నా కూడా 10,000 అనుకోండి. 10,000 కాకపోతే 20,000 పెట్టుకోండి. 20,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మీకు భోజనానికి ఇంకా 1,00,000 రూపాయలు అతనికి లాభమే వస్తున్నారు కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఎంత మోసం చేస్తున్నారు అంటే కన్నా మన ఆఫీస్ వాళ్ళే, మన భారతీయులే మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని దోచుకుంటున్నారే తప్ప కువైట్ వాళ్ళు కానీ ఖత్తర్ వాళ్ళు కానీ మీకు జీతాలు ఇవ్వకుండా ఇక్కడైతే లేరు. అందుకనే మీరు గట్టిగా ప్రశ్నించాలి. ఇక్కడ కేవలం వాడు మీకు భోజనం అయితే ఫ్రీగా పెట్టడం లేదు, అదేవిధంగా రూమ్ కూడా మీకు ఫ్రీగా పెట్టడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ జీతాన్ని మీరు కరెక్ట్గా లాక్కోండి. లేదంటే కన్నా పోలీసులకైనా కంప్లైంట్ అయితే చేయండి. మిగతా యూట్యూబర్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు, నువ్వు చూస్తే ఇలా చెప్తున్నావు, నీ మాటలు ఎలా నమ్మాలి, నువ్వు పెద్ద అయ్యవా అంటే కన్నా ఇక్కడ నాకు ఎలా తెలుసు అంటే కన్నా మా కఫిల్ ఎవరైతే ఉన్నాడు కదా తనకే 2 ఆఫీసులు అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా ఇదే విధంగా ఇళ్లలోకి పిలిపించడం అదే విధంగా రప్పించడం అనేటివి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నటువంటి క్రమంలో మా ఇంట్లోకి ముంబైకి చెందినటువంటి ఒక ఆవిడైతే వచ్చింది. కేవలం 20 రోజులు చేసింది. ఆ తర్వాత నేను చేయలేనని చెప్పడంతో ఆమెకి 20 రోజుల జీతం ఆమె చేతిలో పెట్టి స్వయంగా నేనే మా కఫిల్ యొక్క ఆఫీసులో వదిలాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైందల్లా ఒకటే,
ఇక్కడ దోచుకుంటున్నదల్లా ఆడవాళ్ళ యొక్క కష్టాన్ని మన ఆఫీస్కు చెందినటువంటి వాళ్ళే అని చెప్పి. అదేవిధంగా కొంతమంది ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా తీసేటప్పుడు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? ఎగ్జాంపుల్కి వచ్చేసి కువైట్లో అయితే గన మ్యాక్సిమం అంటే కన్నా 300 దినార్ల నుంచి 400 దినార్ల వరకు తీసుకుంటారు. అదే ఖతర్లో చూసుకుంటే కన్నా 5,000 రియాల్ అయితే ఇస్తారు ఖతర్ వాళ్ళు. 5,000 రియాల్ అంటే కన్నా మీకు 23 రూపాయల లెక్క ప్రకారం ఎంత అవుతుందో తెలుసా? దాదాపుగా 510, 515 దాదాపుగా 1,15,000 రూపాయలు మీకు ఇక్కడ ఇస్తూ ఉన్నారు వీళ్ళకి. కాకపోతే ఎప్పుడైతే మీకు ఇళ్లలో పనిచేసేటువంటి డ్రైవర్లు తీస్తారో అటువంటి సమయంలో మీరు స్ట్రక్ అయిపోయి మీరు ఎటు వెళ్ళలేరు కాబట్టి 2 సంవత్సరాలు అయితే ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్లు గన వీసా తీస్తే గన మీకు 5,000 రియాలు ఇక్కడైతే ఇస్తారు. కువైట్లో అయితే కనుక మీకు 300 దినాల నుంచి 400 దినార్లు ఇస్తారు. అందుకని మీరు ఎవరైనా కానీ ఆఫీస్ తరపు నుంచి వెళ్ళినప్పుడు ఇట్లా చొక్కా పట్టుకొని మా జీతం మాకు ఇయ్యరా అని చెప్పేసి అడగండి. అడగకపోవడం అనేది మీ తప్పు. ఎవడంటే వాడు యూట్యూబ్లు పెట్టేసేసి ప్రతిసారి కూడా ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు మోసం చేస్తున్నారంటే కనుక నేను కూడా చాలా వీడియోలలో చెప్పాను, చేశాను కూడా. మంచిని మంచి చెప్పేవాడిని ఎవడైతే ఉంటాడో వాని వీడియోలు చూడండి. ఎవరైతే చెడుని చెడుగా చూపిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్ప మీరు ఎవరిని పడితే వాళ్ళని అయితే నమ్మకండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అనిపించినా కూడా చిట్ట చివరిలో ఒక లైక్ అయితే కొట్టుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.